హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం అమెరికా ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో వచ్చే రెండో చంద్రగ్రహణం గురించి చాలామందికి అనేక అనుమానాలున్నాయి. ఇది ఏ తేదీన వస్తుంది, మన దేశంలో కనిపిస్తుందా లేదా, సూతకాలం మనకు వర్తిస్తుందా లేదా అనేటటువంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. ఈ సందర్భంగా రెండో సూర్యగ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద అమావాస్య వేళ రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంటే అక్టోబర్ 2వ తేదీన చివరి సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3 తెల్లవారుజామున 3:17 ముగుస్తుంది. అంటే ఈ గ్రహణ వ్యవధి దాదాపు 6:04 వరకు ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా? ఈ సంవత్సరం ఏప్రిల్లో సంభవించిన సూర్యగ్రహణం మన దేశంలో కనిపించలేదు. ప్రస్తుతం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండో సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం రాత్రివేళ ఈ గ్రహణం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో మనకు సూతకాలం కూడా చెల్లుబాటు కాదు. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదు. ఎందుకంటే సూర్యుని నుంచి యువి కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ గ్రహణాన్ని చూసేందుకు టెలిస్కోపులు, బైనాక్యులర్లు, ఇతర ఆప్టికల్ పరికరాలను ఉపయోగించడం ఉత్తమం. గ్రహణ దోష నివారణ కోసం సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నదీ స్నానం చేయాలి, లేదా గంగాజలంతో కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. గంగాజలం అందుబాటులో లేని వారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక లేదా తులసి ఆకులను వేసి స్నానం చేయాలి. ఆ తర్వాత ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరం ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. గ్రహణం ముగిసిన తర్వాత శాస్త్రాల ప్రకారం సూతకాలం ముగిసిన వెంటనే దేవుళ్ళ విగ్రహాలపై లేదా ఫోటోలపై గంగాజలం చల్లాలి. అలాగే దేవుడి విగ్రహాలను తాకడానికి ముందుగా మీ శరీరం పైన గంగాజలం చల్లుకోవాలి. ఎందుకంటే గంగాజలం అత్యంత స్వచ్ఛమైనది. ఏ గ్రహణం దాని స్వచ్ఛతను ప్రభావితం చేయదని పండితులు చెబుతారు. అంతేకాదు, గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు. అనంతరం పూజలు ప్రారంభిస్తారు. ఈ అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అంటారు. అసలు రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అంటే ఏమిటి? భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణంలో సూర్యుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. కానీ చంద్రుడి పరిణామం చిన్నది కావడంతో సూర్యుడి ఉపరితలం ప్రకాశవంతమైన అగ్నివలయం మాదిరిగా కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రకాశవంతమైన ఉంగరం ఆకృతి ఏర్పడుతుంది. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు.